హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కుక్కర్లో అతి సులువుగా గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయిపోతుందండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్, రోటీ, పుల్కాలో దేనిలో తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసేటప్పుడు మనకు లంచ్ బాక్స్లో చాలా తక్కువ టైంలోనే సులువుగా అవ్వడానికి ఇక్కడ నేను కుక్కర్లో చూపిస్తున్నానండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా రుచికరంగా ఉంటుంది. టైం కూడా సేవ్ అయిపోతుందండి ఇలా చేసుకుంటే. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే ఈ గుత్తి వంకాయ కూరను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను వంకాయలు తీసుకున్నానండి. 300 గ్రాముల వరకు వంకాయలు. నల్లటి వంకాయలైనా తీసుకోవచ్చు, మీరు ఇలాంటివి అయినా తీసుకోవచ్చు. పక్కకు పెట్టుకోవాలి వాష్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ మీద మసాలా రెడీ చేసుకుందాము. ముందుగా ఫ్రై చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేయించుకోవాలండి. ఇలా కాస్త పల్లీలు వేగిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఎండు కొబ్బరి 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. ముక్కలు ఉంటే చిన్నగా కట్ చేసుకోండి. మెంతులు 5 నుంచి 6 వేసుకోవాలండి. దీనివల్ల మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, చేదు ఏమీ రాదండి. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మసాలా మాడిపోతుంది. ఇలా వేయించుకొని ఇప్పుడు బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు ఆనియన్ కట్ చేసుకున్నానండి. పొడుగా స్లైసెస్గా కట్ చేసుకుని ఆ ఆనియన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలర్ గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పల్లీలు, ధనియాలు వేయించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకొని, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఆనియన్ మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి. కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి 4 నుంచి 5 దాకా వేసుకోవాలండి. ఇక్కడ చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలండి దీంట్లో. ఒకవేళ మీరు చింతపండు తినని వారు దీని ప్లేస్లో ఏం వేయాలో నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఇలా మెత్తగా వాటర్ వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాను పక్కకు పెట్టుకొని మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. చూడండి, ఇలా వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా పైన ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఇలా కట్ చేసుకొని, మీరు కావాలంటే అది కట్ చేయకపోయినా సరిపోతుందండి, మీ ఇష్టము. నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఇలా మధ్యలో నుంచి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఏమన్నా పురుగులు ఉంటే తీసేసుకోవాలండి, లోపల పుచ్చవి ఏమన్నా ఉంటే. ఇలా అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసి ఇప్పుడు మనం దీని లోపల మనకు వంకాయ చప్పగా ఉంటుందండి. మనం ఇలా దాంట్లో మధ్యలో మనం ఇలా కాస్త ఉప్పు పెట్టుకుంటే మనకు చప్పగా ఉండవండి వంకాయలు. ఇలా ఉప్పు పెట్టుకోవాలి అన్నిట్లో.
ఒకవేళ మీ దగ్గర రాళ్ళుప్పు అయినా ఉంటే ఇలా పెట్టుకోవచ్చండి. ఒక 2 ముక్కల దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నానండి. మీరు ఒకవేళ ప్యాన్లోనే చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది. స్టవ్ మీద ఇలా నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయలని ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు కావాలంటే ఈ వంకాయల్లో మసాలా అయినా స్టఫ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టఫ్ చేయట్లేదండి, ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయల్ని ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న మసాలాను దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పైన ఆయిల్ తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే మసాలాను ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లో నేను 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఆ మిక్సీ జార్ కడిగి 1 కప్పు వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలండి కుక్కర్కి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూడండి, వంకాయలు కూడా బాగా ఉడికాయండి. మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా చూడండి, పైన కూడా ఆయిల్ తేలిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ పల్చగా కాకుండా మరీ థిక్గా మీడియంగా ఉండాలండి. ఇక్కడ మీరు ఒకవేళ చింతపండు తినని వారైతే ఇలా లెమన్ని పిండుకోవాలండి. హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇక్కడ చింతపండు వేసుకున్న తర్వాత మీరు ఒక పావు టీ స్పూన్ దాకా మాత్రమే వేసుకోవాలండి, లేకుంటే చాలా పుల్లగా అయిపోతుంది. ఇలా కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. చల్లారితే మరి ఎంత గట్టిగా అవుతుందండి, కాస్త తిక్కుగా అవుతుంది గ్రేవీ. చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ గుత్తి వంకాయ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగా ఉడికిందండి. రైస్, రోటీ దేంట్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.